ఓం అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. తిరుప్పావై వ్రతంలో భాగంగా ఈవేళ మనం 11వ పాసురం యొక్క అంతరార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా 9వ పాసురంలో అమ్మ గోపికలు స్వామిని ఈ ధ్యాన అవస్థ 9, 10, 11, 12 ధ్యాన సమాధికి సంబంధించినటువంటి మానసికమైనటువంటి ధ్యాన అవస్థ గురించి చెప్పాను కదండి. 9వ పాసురంలో ఏమో వశీకరణం, 10వ పాసురంలో ఏమో ఏకేంద్రియ అవస్థ, ఈ 11వ పాసురంలోనేమో వ్యతిరేక అవస్థ. అంటే ఏంటిదో చూద్దాం. దీంట్లో అమ్మ ముందుగా కత్తు కరవై కనంగల్ అంటే దూడలు కలిగినటువంటి పశు సంపదలు వర్ధిల్లుతూ దాని ద్వారా వచ్చే ఆదాయంతో సంపన్నమైనటువంటి ఓ గోప బాలకులారా, అటువంటి వంశంలో జన్మించినటువంటి పొర్కడియే ఒక బంగారు తీగ. అంతేకాకుండా శత్రువులపైన యుద్ధాన్ని ప్రకటించి బలాన్ని ప్రయోగించి విజయం సాధించినటువంటి గొల్ల వంశంలో జన్మించినటువంటి ఓ మెరుపు తీగ అని చెప్పింది. అంటే దూడలు కలిగినటువంటి ఆవు అంటే దీంట్లో అమ్మ అంతరార్థం ఏంటంటే, గోవు అంటే వేదస్వరూపం అండి, వేదస్వరూపము. ఆ దూడలు కలిగినటువంటివి అంటే అనేక శాఖలు కలిగినటువంటి వేదస్వరూపంతో వచ్చినటువంటి జ్ఞానము చేత విరాజిల్లబడేటువంటి వారా, లేదా గోవు సాక్షాత్తు వేదాలు కదండి, గోవుల ప్లస్ గోవుల యొక్క దూడలతోని వర్ధిల్లుతున్నాయి అనగా గో శబ్దంతో వేదము గోవర్ధనము. ఈ పాసనంలో ముందుగా గోవర్ధనుని చెబుతుంది పరమాత్మను. అంటే ఆ శాస్త్ర జ్ఞానం వల్ల పరమాత్మ జ్ఞానం తెలుసుకొని పరమాత్మకు మేము చెందినవారమని తెలుసుకున్న తర్వాత శత్రువులపైన యుద్ధాన్ని ప్రకటించి బలాన్ని ఉపయోగించి, అంటే ఇక్కడ చెప్పారు కదండి ఇంతకుముందుకు, ఇది వ్యతిరేక అవస్థ. అంటే మనకు శత్రువులు ఎవరండి? మనకు ఇంద్రియాలు విషయాల పట్ల పోయి, ఆహా నేను మంచి సినిమా చూద్దామా, మంచి మైసూరు పాకు తిందామా, ఎంతసేపు ఈ లౌకికమైనటువంటి ఆనందాల కోసం వాటి వెంటనే పాకులాడదాము. కామ, క్రోధము, లోభము, మోహం అనేటువంటి అరిషడ్ వర్గాలు ఉండేటువంటి శత్రువులు ఉన్నాయి కదా, వాటిని జయించిన వారా. ఎందుకండి ఎలా జయించారు అంటే, లేగ దూడలు కలిగినటువంటి ఆవులు అంటే మంచి శాస్త్ర వేద శాఖలతోని కూడినటువంటి వేదార్థ జ్ఞానాన్ని తెలుసుకొని ఈ మన యొక్క అరిషడ్ వర్గాలను జయించినటువంటి మెరుపుతీగ అన్నారు పొర్కడియం. అంటే బంగారు మెరుపుతీగ. బంగారాన్ని ఇక్కడ ఎందుకు ప్రస్తుతించారండి? బంగారము భూమి నుంచి వస్తుందండి. ఫస్ట్ బంగారం భూమిలో మంచిగా ఎల్లో కలర్లో మెరుచుకుంటూ కనబడుతుందా? పసుపు వర్ణాలు కాదు కదా, అన్ని మలినాలతోని కలిపి ఉంటుంది భూమిలో. దాని తర్వాత దాన్ని ప్రాసెస్ చేయగా మలినాలను అన్నీ వదిలిపెట్టిన తర్వాత ప్యూర్ బంగారం వస్తుంది కదండి, మంచి కనకవర్ణంతో కూడినటువంటి బంగారం. అంటే ఈ జీవాత్మ స్వరూపం కూడా తనలో ఉన్నటువంటి దోషాలు, కామక్రోధాది అరిషడ్ వర్గాలు, అహంకారము, మమకారము. ఏంటిదండి అహంకారం? ప్రతిపాదనలో మీరు అహంకారం అంటున్నారు. ఏంటండి అంటే, అహంకారం అంటే ఇప్పుడు చూడండి, ఫలానా ఏదన్నా మంచి విషయం జరిగితే నేను చెప్పే బట్టే నా ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్లనే మంచి జరిగింది అని మన అకౌంట్లో క్రెడిట్ వేసుకుంటాం. అదే అక్కడ మనం చెప్పినప్పుడు తేడా జరిగింది అనుకోండి, నేను వద్దని చెప్పాను, వాడు వినకుండా చేశాడు అని చెప్పి ఒకవేళ ఓటమి వస్తే మన అకౌంట్లో వేసుకోం, వేరే వాళ్ళ అకౌంట్లో వేస్తాం. అదే అహంకారం, నేను అనేటువంటి అహంకారం. మరి మమకారమో నాది అనేటువంటి మమకారం. ఇటువంటివన్నిటినీ జీవాత్మ తొలగించుకొని వ్యతిరేక అవస్థతోని పరమాత్మ దగ్గరికి పోతుందండి. దీంట్లో పుత్తరమలంగలు పునమేరే పోదలా అని చెప్పి దాని తర్వాత జీవాత్మ పరమాత్మను ఆశ్రయించిన తర్వాత పొందినటువంటి సౌందర్యాన్ని చెప్పి దీంట్లో అంతరార్థంగా చూడండి, మనకు భరతుడిని కూడా అమ్మ చెప్పుతుంది. భరతుడు అంత సామ్రాజ్యం వచ్చిన అన్నగారు అడవులకు పోతే అన్నగారి యొక్క పాదాలను పెట్టి అంత సంపద వచ్చిన పరమాత్మ పాదములకే నివేదన చేసిండండి తన యొక్క ఐశ్వర్యాన్నంతా. ఈ జీవాత్మ కూడా ఈ బయట లౌకిక ప్రపంచాన్నంతా మంచి అందాలే అవన్నీ పరమాత్మకు అంకితం చేసి జీవాత్మ ఆ వ్యతిరేకావస్థ అంటే ఇవన్నీ ఆయనవి
అని చెప్పి వీటి మీద వ్యామోహం చెందకుండా జీవాత్మ పరమాత్మకు ఇంకా చేరేటువంటి దశ ఈ 11వ పాసురంలో చెబుతుంది. దీంట్లో తిరుమంగై ఆళ్వార్ అనేటువంటి వారి యొక్క భాగవత ఆచార్య కైంకర్య నిష్టను కూడా అమ్మ దీంట్లో చెప్పింది. ఆండాల్ అఖిల భాగవత జీయర్ దివ్య తిరువడిగలై శరణం.